10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలే కాకుండా ఒకేసారి 6గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఓవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ అధికారాన్ని చేజార్చుకోగా ఆ వెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం బీజేపీకి మద్దతు ఇచ్చి గులాబీ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేక తీవ్రంగా నష్టపోయిందని, దీంతో త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ వార్తలు ప్రసారం చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరగబోతుందంటూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ పేరిట వార్తను ప్రసారం చేశారు. ఇప్పటికే విలీనానికి సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ వార్తలపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పందం కుదిరిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఎంతో మంది వ్యతిరేకులను, ఎన్నో వ్యతిరేక ప్రచారాలను తట్టుకొని 24 ఏళ్లను నిలబడ్డారన్నారు. అలు పెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఇతరులు కూడా తెలంగాణ మోడల్ అనుసరించే స్థాయికి చేరుకున్నామన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ వార్తలు ప్రచారం చేస్తున్న వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. కుట్రతో నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేసే వారికి ఇదే చివరి వార్నింగ్ అన్నారు. తప్పుడు వార్తలకు ఖండన ప్రచురించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలందిస్తున్న కేటీఆర్ నిరాధారమైన ప్రచారాన్ని ఆపాలని కోరారు. పడిపోతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం, ఎన్నటికీ తలవంచం, ఇప్పుడు కాదు ఎప్పటికీ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. జై తెలంగాణ అంటూ తన ట్వీట్ ముగించారు. క్లారిటీ ఇవ్వటమే కాదు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి తనదైన శైలిలో అల్టిమేట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.